హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సిటీ ఫుడ్ సంధ్య. అందరు ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అండ్ ఈరోజు అయితే ఈవినింగ్ బ్లాగింగ్ మీతో షేర్ చేసుకుంటున్నాను. ఈరోజు కర్రీ అయితే సొరకాయ అనమాట. అనపకాయ, సొరకాయ, ఇంకేమంటారు ఇంతే, నాకైతే తెలిసినాయి. హిందీలో ఒకటి కద్దు అంటారు. ఇదైతే బ్రింజాల్ కర్రీ అనమాట. ఈరోజు వీలైతే మీరందరూ వీడియో అయితే కొంచెం లాస్ట్ వరకు చూడడానికి ట్రై చేయండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, ఒక లైక్ చేయండి అని ఒక కామెంట్ చేయండి. ప్లేట్ అయితే ఫుల్ అయిపోయింది. ఈ మధ్యలో ప్లేట్ కూడా పెద్ద ప్లేట్ ఉంది నాది. అంటే నాకు చిన్న ప్లేట్ తినడం చాలా ఇష్టం అనమాట. అందుకని ఎక్కువ శాతం చిన్న ప్లేట్ తింటా. ఒక పూటనే తింటాను కాబట్టి ఇక కడుపు నిండా తినేస్తున్నా. కాకపోతే ఒక్కొక్కసారి ఒక్క పూట అనుకుంటాం కానీ 2 పూటలు కూడా అవుతున్నాయి. ఈ మధ్యలో కష్టపడుతున్నాం కాబట్టి. అండ్ ఈరోజు అయితే బ్రింజల్ కర్రీ అండ్ సొరకాయ కర్రీ అనమాట. పర్వాలేదు, నాట్ బ్యాడ్. కాకపోతే అంత బాగుందనేది కూడా కాదు. అప్పుడప్పుడు నేను చేసుకున్న కర్రీ కూడా నాకు అస్సలు నచ్చవు. నాకు అస్సలు అంటే అస్సలు వంట రాదు. ఏదో అలా కవర్ చేస్తా అండ్ మేనేజ్ చేస్తాను అనమాట. ఇంకా నచ్చకుంటే అసలు తినను. చాలా తక్కువ నేను చేసుకున్న వంటలు తినడము. అండ్ ఇదైతే సర్ప్రైజ్ అనమాట. నేనే షాక్ అయినా. చలికి వణికి 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 చాలా 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 బాధలు భరిస్తున్నాను అనమాట. దానివల్ల నా బాధ చూడలేక కొన్ని ఇంకా ఈఎంఐస్ అలా ఉంటాయి కదా, ఆపి మరీ తీసుకొచ్చాను అనమాట మా ఇంట్లో. అండ్ ఇదైతే ఈరోజు మేము చాలా చాలా రోజులకి షాపింగ్ వచ్చినాము. ఈ డీమార్ట్లో జరిగే మాయ అర్థం కాదు. ఏంటంటే అక్కడ మనం తీసుకునేటప్పుడేమో అన్నీ తక్కువకు ఉన్నాయి, ఆఫర్గా ఉన్నాయి, బై 1 get 1 ఉన్నాయి అనిపిస్తుంది. బిల్లు చేసుకునేటప్పుడు మాత్రం వాచిపోతుంది. ఎందుకు అలా అవుతుంది అస్సలు అర్థం కాదు. ఈరోజు అందరం చాలా చాలా రోజులకు చాలా హ్యాపీగా కనిపిస్తున్నాము. హ్యాపీగా లేము కానీ హ్యాపీగా కనిపిస్తున్నాము. నేనైతే లోపల డీమార్ట్ లోపల అనమాట ఎంటర్ అవుతున్నాము. చాలా ఇంపార్టెంట్ అయినవి తీసుకుంటున్నాము. చాలా రోజులైందనమాట మేము అస్సలు షాపింగ్కి వెళ్ళగా కూడా. ఇక్కడ కూడా చాలా తక్కువ తీసుకున్నాం, అయినా బిల్లు వాచిపోయింది. ఓట్స్ కాదు, కెలాక్స్ నా ఫేవరెట్ అనమాట. కెలాక్స్ కానీ ఓట్స్ కానీ. అండ్ అక్కడైతే అయిపోయింది. ఇక్కడ డిమార్ట్ తర్వాత విజేతకు కూడా వచ్చినాం అనమాట. ఇక్కడ చాలా కొనుక్కున్నాం. ఇంట్లోకి కావాల్సినవి లేండి, మన ఏదో టైం పాస్ అలాంటి ఏం కాదు. అండ్ ఇంటికి వచ్చినాక వీళ్ళు ముగ్గురు అయితే మంచిగా హీటర్ పెట్టుకుని కాపుకుంటున్నారు. బ్రింజల్ కర్రీ ఉంది. నేనైతే చాలా ఇంపార్టెంట్ పనిలో ఉన్నా, చూపిస్తానులేండి మీకు. కొంచెం అన్నం ఉంది. యాక్చువల్గా కిచెన్లో కూడా ఇంకా అన్నం ఉంది. ఇక్కడే ఉందన్నమాట అన్నం. మా అన్ఎక్స్పెక్టెడ్ ప్లానింగ్ ఇవన్నీ. ఇదైతే ఇడ్లీ పిండి అనమాట. దోశ పిండి అయిపోయింది కాబట్టి ఇంకా ఇడ్లీ పిండి మీద పడ్డా. ఇదైతే చికెన్ బిర్యానీ మసాలా కలిపి పెట్టేసిన. అండ్ ఇక్కడైతే రైస్ ఉడుకుతుంది. ఈరోజైతే చాలా దారుణంగా బిర్యానీ ఫెయిల్ అయిందనమాట. ఫస్ట్ టైం చాలా చాలా మంచిగా చేసుకుందామని ఫస్ట్ టైం మేము బాస్మతి రైస్ తీసుకొచ్చినాం. కాకపోతే నేను ఒక్కదాన్ని చేసుకున్నా. దానివల్ల రైస్ అయితే మెత్తగా అయిపోయి బిర్యానీ మొత్తం అటర్ ఫ్లాప్ అయిపోయింది. వాళ్ళని ఎందుకు డిస్టర్బ్ చేద్దాం, వాళ్ళ హెల్ప్ తీసుకుంటే అయిపోయేది. వాళ్ళని డిస్టర్బ్ చేయడం ఎందుకులే అనుకుని నేను ఒక్కదాన్నే చేసుకుందాంలే అనుకున్నా. అందరం టైర్డ్ అయిపోయినాం కదా అని. కాకపోతే ఒక చిన్న మిస్టేక్ వల్ల బిర్యానీ మొత్తం దారుణంగా ఫెయిల్ అయింది. ఇంత లేట్ అయినా కూడా చాలా రోజులైందని చేసుకుంటున్నాం. యాక్చువల్గా కొంచెం కాదు, ఆ రోజు ఒక స్పెషల్ డే ఉండే అనమాట. దానివల్ల స్పెషల్ అనమాట బిర్యానీ.
అటర్ ఫ్లాప్ అయింది. చాలా ఇంట్రెస్ట్గా చేసిన అనమాట, అది కూడా బాస్మతి రైస్తో. నాకే చాలా బాధ అనిపించింది. కింద మొత్తం మెత్తగా అయిపోయింది. మీకేదో పైన చూడ్డానికి అలాగ అనిపిస్తుంది, కానీ దాన్ని చూస్తుంటే నాకు చాలా బాధ అనిపిస్తుంది అనమాట. అది చాలా కష్టపడ్డాయి, ఇష్టంగా చేసుకున్నాం. గుర్తొస్తే ఇంకా బాధ అనిపిస్తుంది. ఎప్పుడు యాక్చువల్గా నేను బిర్యానీ కొంచెం స్పైసీగా చేస్తాను. ఈరోజు కొంచెం మంచిగా చేసుకుందాంలే అని చూడండి ఇలా ముద్దలు ముద్దలుగా వస్తుంది కింద నుంచి కలుపుతూ ఉంటే. నిజంగా చెప్పాలంటే అసలు ఏడిపే వస్తుంది నాకు, ఫస్ట్ టైం అనమాట. చాలా ఇంకా బయట కొనుక్కొని తినడం కన్నా ఇంట్లో చేసుకుంటే ఒక 2 రోజులు తినొచ్చు కదా, అంటే 2 పూటలు తినొచ్చు కదా, నైట్ తినొచ్చు, నెక్స్ట్ డే మార్నింగ్ తినొచ్చు అని చాలా ఆశతో చేసిన అనమాట. అందరం చాలా టైర్డ్ అయిపోయినాము. ఇది మనకు చికెన్ కూడా కొంచెం మ్యాగ్నేట్ అయితే బాగుండే, కలిపి పెడితే బాగుండే. అన్నీ అప్పటిదప్పుడు చేసుకున్నాం. బిర్యానీ ఎంత ఫాస్ట్గా అయిపోతుందో, కాకపోతే దాన్ని అంతే ఓపిక్గా చేయాలన్నమాట. ఫాస్ట్గానే అయిపోతుంది, ఏం టైం పట్టదు, కానీ దాన్ని కొంచెం ఓపికతో జాగ్రత్తగా చేయాలి. ఆ రోజు మేము ఇంటికి వెళ్ళే వరకే 10:30 అయిందనమాట. మా గాయత్రికి కావాల్సినవి, ఇంట్లోకి కావాల్సినవి చాలా తీసుకున్నాం అనమాట. చాలా కాదు, అవసరం ఉన్నవి, ఇంపార్టెంట్ అనమాట. అది కూడా ఇంకా రాత్రికి ఎలాగో అడ్జస్ట్ చేసుకున్న తిన్నాం. ఇంకా నెక్స్ట్ డే కూడా అదే తిన్నాం అనమాట. బిర్యానీ బాక్స్లకు మాకు తినడానికి సరిపోయింది. ఇంకా డిష్ తీసేస్తున్నాం. ఇంకా మనం చూసినా కూడా మన డిష్ కూడా దాక్కుతుంది అప్పుడప్పుడు. ఈ మధ్యలో దాదాపు ఇది చేసుకోక కూడా 6-7 నెలలు అయిపోయింది అనమాట. ఇంతకుముందు మా ఇంట్లో నెలకు 2-3 వారానికి ఒకసారైనా అయ్యేది అనమాట బిర్యానీ. అదే ఇంకా నెలకు 2-3 సార్లు అలా వండుకునే స్టేజ్ ఉండే మాది. ఇప్పుడు అన్నీ మారిపోయినాయి. ఇప్పుడు కనీసం నెలకు ఒకసారి చేసుకునే పరిస్థితి లేదు. చెయ్యి దాటిపోయింది, పరిస్థితులు మారిపోయినాయి, తారుమారైపోయినాయి అన్నీ. వేస్తుంటే కూడా కొంచెం కలపలేకపోతున్నాను అనమాట, మెత్తగాయడం వల్ల. బాగా మంచిగా మసాలా మొత్తం కలపాలంటే కూడా నాకు కొంచెం ఇంకా ఇక్కడ మెత్తగా అయిపోతుందో అనిపిస్తుంది. స్పైసీకి అయితే తక్కువనే వేసానులేండి, ఎప్పుడు వేసేదానికన్నా. మా పాత వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది. దాదాపు మా ఇంట్లో నెలకు 3-4 సార్లు బిర్యానీ ఉంటుంది. బిర్యానీ పిచ్చి అనమాట మా ఇంట్లో. కొంచెం టైం ఉంటే పిగ్గుతో చేసుకుంటే బాగుండే, కాకపోతే టైం లేదు, మనకేం చేయలేము. నెక్స్ట్ డే మళ్ళీ ఎవరి పనులు వాళ్ళందరం బిజీగా ఉంటాం కాబట్టి రిస్క్ తీసుకొని ఖరాబ్ చేసుకున్నాం అనమాట. అండ్ మీరందరూ ఏం చేస్తున్నారు? లంచ్ కానీ ఈవినింగ్, ఒకవేళ నైట్ చూస్తే కనుక డిన్నర్ కానీ చేశారా? నేనైతే లంచ్ తర్వాత ఇది డిన్నర్ వీడియో అనమాట. స్టార్టింగ్ అయితే లంచ్తో స్టార్ట్ అవుతుంది నా వీడియో, ఎండ్ మాత్రం డిన్నర్. ఒక్కొక్కసారి వంట వరకే ఎండ్ చేస్తా, ఇలా ఏదైనా ఒక స్పెషల్ ఉంటేనే ఇలా కంటిన్యూ చేస్తాను అనమాట వీడియో. డీమార్ట్ నుంచి ఏం తెచ్చారంటే పెద్దగా చూపించేంత ఏం కాదులేండి, కొన్ని ఇంపార్టెంట్ అంతే. అయినా ఇంపార్టెంట్ వాటికే దాదాపు మాకు ఆ రోజే 3-4 థౌజండ్ అయిపోయిందనమాట. ఇంకా ఇంటికి వచ్చి ఇవన్నీ మనిషికి ఒక పని చేసుకుంటూ, అండ్ హీటర్ ఉంది కాబట్టి చాలా 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 బెటర్ ఉంది. లేదంటే ఈ చలికి నరకం చూసినాం మేము. దాదాపు 2 నెలల నుంచి వర్షాలు తగ్గినప్పటి నుంచే చుక్కలు చూస్తున్నాము ఈ చలి వల్ల. వర్షాకాలం కూడా వర్షంతో చలి ఉండనమాట, అప్పుగా చల్లగా ఉండేది. బెటర్ అనమాట. ఇప్పుడైతే హీటర్ ఉంది కాబట్టి నాకెందుకు అన్నం తినేటప్పుడు చెమటలు వస్తాయి అనమాట, ఫుల్ చెమటలు వస్తున్నాయి. ఒక పక్క చల్లన్నం తిన్నా వేడన్నం తిన్నా నాకు చెమటలు వస్తాయి. మా ఇంట్లో ఇద్దరికి జరుగుతాయి అనమాట. ఇంకా ఫాస్ట్గా తినేసి పడుకోవాలి.
కష్టాలు ఎప్పుడు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. ఏం చేద్దాం, దాంట్లోనే మన చిన్న చిన్న సంతోషాలు పూర్తి చేసుకోవడానికి ట్రై చేసుకోవాలి. కష్టాలు ఉంటాయి, ఎనీ టైం కష్టాలే ఉంటాయి. దాంట్లోనే మన చిన్న చిన్న కోరికలు, చిన్న చిన్న సంతోషాలు అది చేసుకోవాలన్నమాట. ఇక్కడైతే పర్లేదు, బిర్యానీ అయితే బాగుంది, చాలా బాగుంది. కాకపోతే బియ్యం మెత్తగా వేయడం వల్ల చాలా డిసప్పాయింట్ అయిపోయినాం అందరం. కొంచెం పలుకుగా రైస్ ఉండుంటే సూపర్ ఉంటుండే టేస్ట్ అనమాట. ఇంకేం చేద్దాం, ఎలా ఉన్నా తినేయాల్సిందనమాట. మీరు కనుక ఇంతవరకు ఈ వీడియో చూస్తే ఒక చిన్న లైక్ చేసేయండి, ఒక ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మీకు నచ్చితే కనుక కామెంట్ చేయండి, నాకు సపోర్ట్ చేయండి. వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇంకో కొత్త వీడియోతో కలుద్దాం.